a small prayer, then we'll continue the session, right? Our dear gracious Heavenly Father, Lord, oh God, commit our time. We commit everything into your hands, oh Lord, oh God, and help us go through this, mighty God, as we worship. Hallelujah, hallelujah, hallelujah. In Jesus' matchless name, we pray. Amen. So first I'll speak in Telugu for some time, say for 7 or 8 minutes. Then again, I'll speak in English. So hang on, every one of us. I'll speak in Telugu now. Switch to English. I'll ట్రాన్స్లేట్ ద హోల్ థింగ్. మరి ఇక్కడ ఒక కథ జరిగినటువంటి అపోస్తల కార్యంలో 8వ ఎక్కడి నుంచి ఉన్నది అని 26వ వచనంలో నుంచి ఉన్న అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 26. అయితే ఫిలిప్ అని ఒక ఇవాంజలిస్ట్, ఈ ఫిలిప్ అనే ఇవాంజలిస్ట్ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఏదో పనుల మీద అయితే దేవుని యొక్క దూత అకస్మాత్తుగా మరి ఫిలిప్కి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ప్రయాణం చేస్తావు చెప్పినట్లుగా మరి మనము చూస్తాం. మరి అప్పుడు ఫిలిప్ ఎలా వెళ్ళాడంటే ప్రాబబ్లీ ఉన్న స్థలంలో అదృశ్యమై ఇంకో చోట ప్రత్యక్షమై అంత క్విక్ గా వెళ్ళగలిగాడు ఫిలిప్. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఒక అతను ప్రయాణం చేస్తావు. ఈయన ఎవరు అని అంటే క్యాండిస్ అనేటటువంటి స్థలంలో ఒక క్వీన్ అన్న, హీ ఆర్ షీఈస్ ఆర్ హీ ఈజ్ యూనక్ అంటే హిజ్డా, మేల్ కాదు, ఫీమేల్ కాదు, పవర్ఫుల్ పర్సన్ అని ఇథియోపియాలో. మరి ఈ యొక్క యూనక్ ఏం చేశాడు అని అంటే జెరూసలేంకి వెళ్ళి జెరూసలేం నుంచి రిటర్న్ వస్తా ఉన్నాడు. చారియట్ లో ప్రయాణం చేస్తా రిటర్న్ వస్తా ఉంటే ఇప్పుడు ఎంత డ్రామాటిక్ గా ఉన్నది చూడు, ఒక డ్రామా లాగా, మూవీ కూడా తీయదు. ఆయన ప్రయాణం అవుతా ఉన్నాడు చారియట్ మీద. ప్రయాణం అవుతా ఉంటే సడన్ గా ఫిలిప్ పక్కన ఉన్నాడు, పక్కన నడుస్తా ఆయనతో పాటు. ఫిలిప్ మాట్లాడాలి అని అంటే ఏం చేయాలి, చారియట్ తో పాటు ఈయన కూడా ఈయన కూడా చారియట్ తో పాటు. సో పక్కన ప్రాబబ్లీ చారియట్ కి ఒక విండో ఉండుంటది. ఆ విండోలో నుంచి యూనక్ బయటికి చూస్తా ఉండుంటాడు. మరి ఫిలిప్ పక్కన నడుస్తా ఉండుంటాడు, పరిగెడతా ఉండుంటాడు. కెన్ యూ ఇమాజిన్? సో అప్పుడు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఏం చదువుతున్నావు అన్నాడు. మరి ప్రయాణం కొంచెం అయిన తర్వాత ప్రాబబ్లీ ఆ చారియట్ లోకి ఎక్కి కూర్చోమని కూడా చెప్పింటాడు. మరి ఫిలిప్ చారియట్ లో కూర్చొని ఉంటాడు. ఇద్దరు కలిసి ప్రయాణం అయ్యి వెళ్తా ఉంటే ఏం చదువుతున్నావు అన్నాడు. ఒక బుక్ చదువుతున్నాడు అనమాట. ఎవరు? యూనక్. చదువుతా ఉంటే ఇదిగో నేను బైబిల్ చదువుతున్నాను. ఓకే, మరి ఆ టైంలో బైబిల్ ఉండకపోవచ్చు, మరి తోరా చదువుతా ఉంటే మరి ఏం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా చదువుతుంది అన్నాడు. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అన్నాడు అయ్యూను. అప్పుడు ఫిలిప్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టు. మరి ఏం చదువుతున్నాడు వర్స్ ఫిలిప్ అని అంటే నేను ఒకసారి మీ కొరకు చదువు 32వ వచనంలో, హీ వాజ్ లెడ్ as a sheep to the slaughter, and as a lamb before its shearer is silent, and he opened not his mouth. In his humiliation his justice was taken away, and who will declare his generation, for his life is taken from the earth. అయితే ఏం చదువుతా ఉన్నాడు అని అంటే యెషయా 53వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఏమనున్నది అని అంటే వదకు తేబడినటువంటి గొర్రెల, బొచ్చు కత్తిరించు వాడి దగ్గరికి మరి ఒక గొర్రెని తీసుకెళ్లినట్లుగా ఎంతో అమాయకంగా మరి ఆయన చంపబడ్డాడు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. చదువుతున్నాడు. మరి తను తాను తగ్గించుకొని మరి ఆయనకి అన్యాయపు తీర్పు జరిగింది అని చదువుతావు. మరి అన్యాయపు తీర్పు జరిగింది అని చదువుతా ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఆలోచిస్తున్నాడు. ఎవరు? యూనక్. ఆలోచిస్తుంటే మరి నీకు ఇది అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. అర్థమవుతా ఉందా అంటే నాకు అర్థం అవట్లేదు నాకు అన్నాను. అంటే మరి ఫిలిప్ ప్రాబబ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. ఓకే, ఫిలిప్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను కూడా మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? అయితే ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు, ఇదిగో మరి యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు జరిగింది. ఎందుకు అన్యాయపు తీర్పు జరిగింది, ఎందుకు ఆయన అన్యాయంగా చంపబడ్డాడు అని చెప్తున్నాడు. ఎందుకు ఆయన అన్యాయంగా చంపబడ్డాడు? మరి రోమన్ గవర్నమెంట్, రోమన్ లా చాలా వాస్ట్ లా, అది చాలా పవర్ఫుల్ లా, చాలా న్యాయమైనటువంటి లా అన్నమాట. న్యాయం చేకూర్చేటటువంటి లా. అమెరికన్ లా చాలా న్యాయంగా ఉంటదండి. ఇండియన్ లా అంత న్యాయంగా ఉన్నట్లు అనిపించదు. మరి అట్లా కొన్ని కంట్రీస్ లా చాలా న్యాయంగా ఉంటది. అట్లా రోమన్ లా కూడా చాలా న్యాయంగా ఉన్నటువంటి లా. అయితే ఈ న్యాయంగా ఉన్నటువంటి లాలో ఏం చేశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుకి అన్యాయంగా ఆయనని హింసించినట్లుగా చూస్తాం, అన్యాయం జరిగినట్లుగా యేసు ప్రభుకి చూస్తాం. మీరు ఎప్పుడైనా యూనక్స్ తో మాట్లాడారా? ఎప్పుడైనా హిజ్డా వాళ్ళతో మాట్లాడారా? ఎప్పుడైనా హిజ్రా అంటే తెలుసా మీకు? కొజ్జా వాళ్ళు అంటారు. వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా గుడ్డోళ్లతో మాట్లాడారా? ఎప్పుడైనా మూగవాళ్లతోటి, కుంటోళ్లతో మాట్లాడారు? వాళ్ళు ఏమంటారు అని అంటే ఎందుకు మాకు ఈ శ్రమ, ఎందుకు దేవుడు మాకు ఇట్లా అన్యాయం చేశాడు అని అంటారు. ఎవరైనా కానీ యూనక్స్ కూడా అంటే ఎందుకు మాకు ఇట్లా దేవుడు అన్యాయం చేశాడు అని అంటారు. సో ఈ యూనక్ కూడా ఏమనుకుంటా ఉండుంటాడు అని అంటే
నాకు అన్యాయం జరిగింది అని అనుకుంటా ఉంటుంటాడు. ఓకే, అయితే అన్యాయం జరిగితే యేసు ప్రభు ఈ యొక్క అన్యాయపు తీర్పు జరగడం ద్వారా యేసు ప్రభుకి ఏం జరుగుతుంది అని అంటే, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ జీవితంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అది ఎట్లా లెక్క అంటే డివైన్ ఎక్స్చేంజ్ కదా. వి నో అబౌట్ డివైన్ ఎక్స్చేంజ్. ఆయన పొందిన గాయముల వల్ల మనకి స్వస్థత, ఆయన మన రోగంలను తీసుకొని మనకి స్వస్థత ఇచ్చాడు. డివైన్ ఎక్స్చేంజ్. హీ టుక్ అవర్ సిక్నెస్ త్రూ హిస్ బ్రూజ్. అర్థమైంది? హీ వాస్ బ్రూజ్డ్ ఇన్ ఆర్డర్ టు టేక్ అవర్ సిక్నెస్ అండ్ హీ గేవ్ us హెల్త్. డివైన్ ఎక్స్చేంజ్ కదా. క్రాస్ అంతా కూడా డివైన్ ఎక్స్చేంజ్. ఆయన మన వ్యసనములను వహించను, ఆయన మన రోగములను భరించను. వ్యసనములు అని అంటే ఏంటి అంటే తాగుడు, చెడు అలవాటు, వేరే వేరే బ్యాడ్ హ్యాబిట్, అవన్నీ కూడా ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన భరించాడు. హీ టుక్ ఇట్ ఆల్ అండ్ గేవ్ us రిలీజ్ అండ్ గేవ్ us లిబర్టీ. మరి అదే విధంగా యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు ఎందుకు జరిగింది అని అంటే మనకి న్యాయం జరిగించడం. మీరు ఎవరైనా అనుకుంటున్నారా? దీపిక, భారత్, ఎంత అన్యాయం జరుగుతుంది మా ఆఫీస్ లో? విమెన్ కి అన్యాయం జరుగుతుందా లేదా? విమెన్ కి న్యాయం జరుగుతున్నట్లుంది, మెన్ కి జరగట్లేదు. పిల్లలకు అన్యాయం జరుగుతుందా లేదా? యానిమల్స్ కి అన్యాయం జరుగుతుందా లేదా? అన్యాయం జరుగుతున్నది. ప్రజలందరికీ, చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతా? ఈ లోకంలో బాగా అన్యాయం. కష్టపడి పని చేస్తారు, ఏం పని చేసావు పెద్ద బోడి అన్నట్లుగా మాట్లాడు. పొద్దున్న లేసి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పని చేస్తారు, ఆ పని తీరదు. మరి మన ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ ఏం చేసావులే అని అంత అన్యాయం. మనకు ప్రాపర్ గా లీవ్ ఇవ్వరు, ప్రాపర్ గా రిలీఫ్, ప్రాపర్ గా మరి మేలు కలిగేట్లు చెయ్యరు. అందరం అన్యాయం గుండా వెళ్తాం. రోడ్డు మీద వెళ్తా ఉంటే సడన్ గా ఒక గుంటలో పడి స్పైన్ కి దెబ్బ, కాళ్ళకి దెబ్బ, షాక్, గుండెకి షాక్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకతను రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, సడన్ గా ఒక గుంటలో పడ్డాడు, వెహికల్ మెడ నొప్పి అయింది, ఎంతో ట్రీట్మెంట్ జరిగింది. అన్యాయం కదా. ఎందుకు అన్యాయం జరుగుతా ఉంది అని? మరి ఈ లోకంలో అంత అన్యాయమే ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుకి అన్యాయపు తీర్పు జరగడం ద్వారా మనకేం జరుగుతుంది అంటే మనకి న్యాయము జరుగుతుంది. ఎవరు న్యాయం జరిగిస్తారు? న్యాయం జరిగిస్తారంటే దేవుడే న్యాయం జరిగిస్తారు. మన పరిస్థితులు మనకి న్యాయం జరిగిస్తాయి, మన పరిస్థితులు మనకి మేలు చేస్తాయి. మన పరిస్థితులు మరి మనము అన్యాయం గుండా వెళ్తా ఉన్నట్లయితే ఆ యొక్క అన్యాయము నిలిచిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయలేదు అన్న కోవిడ్ వచ్చింది, అన్యాయం. మేము ఎక్కడికి వెళ్ళలేదు, కోవిడ్ వచ్చింది, అన్యాయం. మేమేమి తాగలేదు, మేమేమి తినలేదు, మేమేమి అట్లా ఓవర్ ఈటింగ్ చేయము, మేమేమి ఆయిలీ ఫుడ్స్ తినము, అన్యాయం కదండి. మేము చాలా జాగ్రత్తగా ఉంటాము, మరి మాకెందుకు అన్యాయం జరిగింది? మరి ఎంతో ప్రార్థనలో మేముంటాము, జాగ్రత్తగా మేముంటాము, రాత్రి అంతా మాకు నిద్ర లేదు, అన్యాయం. ఎవరు కలుగు చేస్తున్నారు అన్యాయం? సాతానుడు కూడా కలుగు చేస్తాడు. మన పరిస్థితులు మరి మనకు అన్యాయం కలుగు చేసే అవకాశం, మన కుటుంబస్తులు మనకు అన్యాయం కలుగు చేసే అవకాశం, మరి మన వర్క్ ప్లేస్ లో మనకు అన్యాయం కలుగు చేసే అవకాశం. మన జీవితంలో ఒకవేళ అన్యాయం జరుగుతా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు న్యాయం జరగడానికి ఒక అరేంజ్మెంట్ చేశాడు. ఏం అరేంజ్మెంట్ చేశాడంటే ఆయన అన్యాయమును ఆయన తీర్పుగా తీసుకున్నాడు మనకి న్యాయము చేకూర్చడానికి. ఆమేన్. ఈ విషయము నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఫిలిప్ మరి క్యాండిస్ అనేటటువంటి స్థలం నాకు ఉన్నటువంటి రాణి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అంటే నపుంసకుడు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు ఆయనకి ఏం కలిగింది అని అంటే వెంటనే రక్షణ కలిగింది, వెంటనే సంతోషం కలిగింది, వెంటనే హృదయంలో నెమ్మది కలిగింది, వెంటనే అంగీకరించాడు ఆ యొక్క వాక్యం. అంగీకరించిన వెంటనే ఏం చేస్తా ఉన్నాడు అని అంటే నేను బాప్టిజం తీసుకుంటాను. ఫిలిప్ ఏం చేశాడు? అక్కడికక్కడే ఆయన నీళ్లు ఉన్న చోట బాప్టిజం ఇచ్చినట్లుగా మరి మనము చూస్తా ఉన్నాం. ఈవెన్చువల్ గా ఆ యొక్క క్యాండిస్ అనేటటువంటి ప్రాంతము నాకు రాజు లేకపోతే రాణి చాలా గొప్పవాడయ్యి మరి ఆయన ఎంతో మందికి మేలు చేశాడు, ఎంతో మందికి దీవెనకరంగా ఆయన ఉన్నాడు. మరి ఎంతో మందికి దీవెనకరంగా ఆయన ఉన్నందుకు ఆఫ్రికా అంతా కూడా ఆయన ద్వారా దీవించబడి అప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టారు అని అంటే ఫాదర్ ఆఫ్ ఆఫ్రికా అని పెట్టి. అర్థమైంది? ఎంత న్యాయం జరిగింది ఆయనకి, ఎంత న్యాయం జరిగింది అంటే ఫాదర్ ఆఫ్ ఆఫ్రికా అని పెట్టారని బైబిల్లో లేదు. వీ కెన్ సీ ఇన్ ద హిస్టరీ బుక్స్. మరి ఫాదర్ ఆఫ్ ఆఫ్రికా అయ్యాడు. నపుంసకుడు ఫాదర్ అవ్వగలడా? కానీ నపుంసకుడు ఆయన ఫాదర్ అని పిలువబడతావు. న్యాయం చేసాడు దేవుడు. ఆయన అన్యాయం ఏదైతే అన్యాయం గుండా వెళ్తా ఉన్నాడో మరి ఆయనకి న్యాయము జరిగింది. అసలు ఈ నపుంసకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెరూషలేంలోకి వెళ్ళి వస్తున్నాడు. యెరూషలేంలోకి ఎందుకు వెళ్ళాడు? యెరూషలేంలోకి ఎందుకు వెళ్తారు? మందిరంకి వెళ్తారు. మందిరంలోకి వెళ్తే నపుంసకుల్ని లోపల రానివ్వరు, బయట నిలబడి. మరి బయట నిలబడి దేవుని కలవలేదు, దేవుణ్ణి దర్శించలేదు, ఆరాధించలేదు, వర్షిప్ చేయాలనుకున్నాడు, వర్షిప్ చేయలేకపోయాడు. రిటర్న్ వస్తున్నాడు క్యాండిస్. మరి ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు సంతోషంగా వస్తాడా? ఆయన దిగులుతోటి వస్తా ఉన్నాడు.
ఎందుకు అనంటే జెరూసలేంకి వెళ్ళాడు, టెంపుల్కి వెళ్ళాడు, లోపలికి రానియలేదు. అన్యాయం కదా అది కూడా. ఎంతో అన్యాయం మన జీవితంలో జరుగుతా ఉంది. మరి ఆ వాక్యం ద్వారా, మరి ఆ మూమెంట్ లో ఆయన రక్షింపబడడం ద్వారా, ఆ మూమెంట్ లో ఆయన బాప్టిజం తీసుకోవడం ద్వారా, ఆయన జీవితంలో జరిగినటువంటి అన్యాయం తీసివేయబడి ఆయన జీవితంలో గొప్ప న్యాయము జరిగినట్లుగా మరి మనం చూస్తాం. మన జీవితంలో కూడా ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నదా? మీ ఆఫీస్ లో ఎక్కువ లోడ్ పెడతా ఉన్నారు, సంతోష్ చెప్తున్నాడు ఆఫీస్ లో బాగా వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అని అంట. ఒకవేళ అట్లాంటి వర్క్ లోడ్ ఎక్కువ అన్యాయంగా ఉంటే, ఓకే, పని చేయకుండా ఉంటే మంచిది, పని చేయాలి. అన్యాయంగా వర్క్ లోడ్ గానుంటే న్యాయం జరుగుతుంది. ఏం న్యాయం జరుగుతుంది తెలుసా? వాడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు, వాడు ఫినిష్, వీడు ఫినిష్ కాదు. న్యాయం ఎట్లా జరుగుతుంది అని అంటే, మీ బాస్ కే మరి నెమ్మది కలుగుతుంది, హృదయంలో తలంపు కలుగుతుంది. ఓ, నేను ఎక్కువ లోడ్ పెడుతున్నానేమో, సారీ అబౌట్ ఇట్ అని ఆయన లోడ్ తగ్గించే అవకాశము ఉంటది. అర్థమవుతా ఉన్నది. ఆ విధంగా దేవుడు న్యాయము జరిగిస్తాడు. భర్త నుంచి ఒత్తిడి ఉందని, భార్య నుంచి ఒత్తిడి ఉంది, పిల్లల నుంచి ఒత్తిడి ఉందని, మరి పిల్లల నుంచి ఒత్తిడి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లలకి జ్ఞానం కలుగు చేస్తాడు. భార్య నుంచి ఒత్తిడి ఉంది అనుకోండి, దేవుడు భార్యకి భార్యకి నెమ్మది కలుగు చేస్తాడు, ఆమె నుండి ఒత్తిడి తగ్గిస్తాడు. భర్త నుంచి మీకు అన్యాయం జరుగుతుందని, తల్లిదండ్రులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, అప్పుడు దేవుడు మరి ఆ విషయంలో కూడా నెమ్మదిని ఆయన కలుగు చేస్తుంది. కనుక మరి మనము జాగ్రత్తగా ఈ యొక్క విషయంను నేర్చుకోవాలి. ఈ లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ లోకంలో జరుగుతున్నటువంటి మరి దాన్ని ఏమంటారంటే మ్యానిపులేషన్, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని, మరి మనకి చెందవలసింది ఇవ్వకుండా, మరి అన్యాయంగా మనకు రావాల్సింది రాకుండా దోచుకుంటున్నారని దేవుడు దాని కొరకు ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు తెలుసా? ఆయన మరి అన్యాయపు తీర్పు ఆయనకి జరగనిచ్చాడు, సో దాట్ మనకి న్యాయము జరుగునట్టు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంచెం సేపు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడు, రైట్? సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ a story, right, about a man named his name is not mentioned, but he is a eunuch. Okay, he's called the Queen of Candace. Candace is a place in Ethiopia. So he was traveling back from Jerusalem. He went to Jerusalem and he was coming back. And on his return journey, he met Philip. Philip is the evangelist, right? God has told Philip, go and talk to this eunuch, right? When God has told him to go talk to the eunuch, he went and began to speak to this eunuch. What was this eunuch doing at that time? He was meditating Isaiah chapter, right? Okay, chapter 53 perhaps. So when he was meditating this, Philip began to ask him, what, are you able to understand this? Then he said, no, I am not able to understand. Unless someone explains to me, how would I understand? Then Philip began to make him understand this. The verses go like this, right? Just now I read it. Again, I'll read it for all of us. He was led as a sheep to the slaughter, and as a lamb before its shearer is silent, so he opened not his mouth. In his humiliation, his justice was taken away, and who will declare his generation? For his life is taken from the earth, right? So here the word of God says that in his humiliation, his justice was taken away, and like a sheep is taken to the shearer, the one who removes the skin, like to make wool, and also a sheep is taken to the slaughter, like out of innocence, out of ignorance, the sheep just goes to the slaughter, the one who kills it. And likewise, Jesus also went to the slaughter to be killed, so ignorantly, as if, so innocently, as if like that Jesus went. He did not oppose, he did not say that he wouldn't allow such a thing to happen. He just went, to the cross. He died on the cross, and injustice was done to him. Why did he allow injustice to happen in his life? He allowed injustice to happen in his life in order to give us justice. Man, those that know English and Telugu, they can enjoy both the languages, and also I'll add few more things when I'm speaking in English, right? So you'll get little more information when you are also listening to the English message. Okay, here we see that Jesus has taken in the injustice which was given to him. The reason he has taken in the injustice which was given to him is because so that the injustice being done to us in our lives will be taken. And he paid the price for the injustice being happening in our lives. Paid a price for that. How did he pay a price? He allowed the Roman government to do injustice to him and to kill him in a very unjust manner. How did the judgment take place? In an unjust manner, no one is allowed to
do the trial during the night time, but Jesus was put on trial during the night time. It was an injustice, and also he was humiliated, and he was given a very, very bad treatment by the government. That's also an injustice. So many privileges were taken away from Jesus, and ultimately, in a very unjust manner, he was killed on the cross. He allowed that to happen so that the injustice being done in the life of eunuch, the injustice being done in our life may be paid for. Hallelujah. Here we see that the eunuch eventually went back, eventually took baptism, eventually accepted this fact, eventually agreed with Philip, and then went back to his place, and he was called as the father of Africa. The person who is a eunuch, who will not be, able to get married and have children, will not be able to have offspring, but he has become the father, called the father of. Look at this. Every eunuch, if you are able to speak to them, they will say, why this injustice to us? Why God has done such a thing for us? That's what they'll say. So here is the answer. We know that injustice is done to them. Injustice is not done by God, but it has been done by the evil one. Okay. When the injustice has taken place in the life of the eunuch, God has offered him justice, and he has become called father. A eunuch cannot have children. He can never become a father. But this eunuch had this privilege of becoming a father. Praise the Lord. Hallelujah. So, if there's any injustice being done in our life, here we see my best friend Hookins. He died in a train accident. Very much injustice was done. Many of us, injustice is being done to us in our offices. Injustice is being done in our home. Injustice is being done on the road. Injustice is being done in regard to the rising prices of petrol and eggs and food stuff. So much jobless. For what? What mistake have we done? Is it a mistake to be born in? Is it a mistake to be born in this generation? What is the mistake that we've done? No mistake. But what we are going through and what's happening with us is totally injustice. Hallelujah. So Jesus has paid the price for injustice being done to us. He has paid the price on the acknowledge and also receive this justice. How do we receive? How do we receive? If your boss in the office very unjust and cruel, when you pray like apply this cross to your life, on your life, on your job area, then your boss in the office will become kind towards you. Amen. If you think you're being paid very less for the hard work you're doing, when you pray that God, Lord, you do justice in our life, then he will do justice in your life, and maybe they will increase your salary. For no good reason, if you have become sick and on the sick bed, then God will give you health. That's how God will do justice in. If you are going through a COVID situation, God will heal you, and by healing you, he will do justice in. If you have cancer, God will heal you from cancer and do justice in. If you are struggling with in your financial area, then God will do justice to you by blessing you in your. Amen. I am also struggling in so many areas because of the injustice being done to me by so many. I pray, I work hard on when they don't get back, when they don't acknowledge, they don't praise. I asked my sister for a Bible verse. She told me. Then I said, I already know that. Then she said, then why did you ask? So I said that I already know it. I said it so that I don't want to give any credit to her. If a credit is due to somebody, we should give the credit. If credit is due to us, or we are supposed to get a credit, and if we are not being given a credit for the hard work, that's injustice. Amen. God will bring justice in our life. I don't say that, some harm will happen to somebody who's justice to you, and they will be finished. Those that are doing. God doesn't deal with people like that. He is not a destroyer. He's not a killer. He'll do good to both of us. He'll do good to both of them. Jeremiah, it is written, God will bring justice to two sheep. Two sheep are quarreling with each other. It seems God will bring justice to both the sheep, and he will do good to both the sheep. That's the kind of justice God offers to. May God do that kind of a justice. Amen. Quarreling with your husband, quarreling with your wife. Don't pray that, something bad going to happen. Quarreling. Not like God will do good to you and to your spouse, whether your wife or your husband. If
your children are not obeying to you and they are rebellious towards you, God will bring justice to you. When we say justice, we mean that, it's like the sword coming down upon the necks of the people and they're just gone there. It's not like that. He will do good to you and to your children also. He will mold your children if you are praying for justice for your children. Relationship between you and your children. Hallelujah. It'll be nice. It'll be nice. God does good. God doesn't destroy. So we can as well pray, Lord, bring your justice into this system. Bring your justice bring your justice in my office. Bring your justice between me and my husband. Bring your justice between me and, like that you can pray among my children. What if both of your children are quarreling with each other? Does that happen? Don't tell me we don't quarrel, brother or sister or sister. We tend to quarrel. Don't tell me we don't quarrel with our spouse. It's a lie. If you are telling me that. No, we may quarrel, but we can ask for justice. If we pray, God, bring justice, and you have paid a heavy price to bring justice into my life, please bring justice, then God will bring peace in the family. Okay? Not punishment, not destruction, but peace. Praise the Lord. Your boss may become nice to you. Is that good or no? Your husband may become nice to you. Is that good or no? Your wife may become nice to you. Your sister, brother may become nice to you. Maybe they have been quarreling with you. When you pray for justice, they'll all become nice to you. Hallelujah. Things will become easy. You're traveling on the road may become, if you are applying for visa, US, or maybe things will become easy. Hallelujah. In your immigration or whatever situation, if you're having a heart issue, having pain in your body, when the justice comes, healing comes. When the justice comes, the wounds heal. When the justice comes, your heart attack will be gone. That's how God brings justice. Not by destruction, but through healing, but through strengthening, but through doing good. Are you with me? Enjoyed nice worship. We enjoyed nice message. May this message do good to you. Hallelujah. Not just for talking that I'm saying these things. Right now when I'm talking, things are happening. Good is coming across. Some say we pray now, later on the answer comes. No. It's not like that. In the kingdom of God, you're praying now, you're receiving now. I'm praying now, it's happening now. That much fast it will happen, right? How does the ambulance go? So fast, right? Through the traffic jam, through the terrain, through the mountain, through the valley, whatever comes, the ambulance just moves in order to give help to you. Likewise, when we are praying, God will move that faster than light. He moves very fast. He brings justice to you so fast. Praise the Lord. May God bless this message. Good that you are all joining. Come every day. Almost we are taking the sessions almost every day in the week. Wednesday, Thursday, Saturday, Sunday. So today being a Saturday, you can again come back tomorrow. So we can get to listen to some good singing and worship and the message. May God bless this message. Now, I'll pray that justice will come upon you right now. Our dear gracious Heavenly Father, God, I pray that justice will come upon the lives of the people who are sitting. When your justice comes, there'll be peace. Oh Lord, oh God, maybe injustice is being done in our family. Injustice is being done in our work. Injustice is done by the government or on the roads. Oh Lord, oh God, that we are being given a very troubled journey or on the road because of the potholes, because of so many conditions. I pray that you bring justice by giving us good road. You bring justice by making our bosses to be good with us. Oh Lord, oh God, bring justice, oh Lord, in the home, that you bring peace, oh Lord. I pray, oh Lord, answer everybody's prayer, that everybody will be released, oh Lord, oh God, from the injustice being done to them in their lives. Oh, as we worship you, and hallelujah, 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 hallelujah. Jesus' matchless name we pray. Amen. పరలోకమందున్న మా తండ్రి, ఇంకొకసారి ప్రార్థిస్తున్నాం. అన్యాయం తీర్పు నీకు జరిగింది, మాకు న్యాయం జరిగించండి. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి న్యాయం ప్రతి ఒక్కళ్ళని దీవి, ప్రతి ఒక్కళ్ళని దర్శించండి. బలమైన హస్తం ప్రభా, నాయన మాకున్నటువంటి అన్యాయపు పరిస్థితులలో న్యాయం కలుగుచే ప్రభా, ఇంట్లో అయి ఉండొచ్చు, పిల్లలతో భార్య భర్తల మధ్య, ఓ ప్రభా, న్యాయ పరిస్థితి అన్నిటిలో న్యాయం జరిగించండి. మా తప్పేం లేకుండా మరి మేము కఠినమైనటువంటి పరిస్థితులు అనుభవించవలసిన పరిస్థితి చక్కబెట్టి సరిచేయమని ప్రార్థిస్తూ ప్రార్థన యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.